దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. సిద్ధలక్ష్మీదేవి రహస్య పూజా విధానాలు 9వ భాగం. సిద్ధలక్ష్మీదేవి రహస్య మంత్ర విద్య సాధనాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ మంత్ర విద్యా సాధనాలను మీకు పరిచయం చేయడానికి కారణం, సిద్ధ మంత్ర విద్యా సాధకులు అనేక సందేహాలు తీర్చుకునే అవకాశం ఉంది. మంత్ర సాధన ఒక్కటే ముఖ్యం కాదు, సాధించిన మంత్రసిద్ధిని రహస్యంగా ఉంచుకోవడం, అవసరమైతే తప్ప సిద్ధ మంత్రాన్ని వాడకూడదనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ సిద్ధ విద్యా రహస్యాలను చెబుతున్నాను. మంత్ర విద్య సాధించటం గొప్పతనం కాదు. ఈ విద్య దురుపయోగం కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సిద్ధ విద్య సాధకులు గుర్తుంచుకోవలసిన విషయం దీపస్థానం. ఈ దీపస్థానం చాలా రహస్య విధానం అనే చెప్పవచ్చు. ఎందుకంటే మంత్ర సాధకుల యొక్క వ్యవహార నామాన్ని లేదా జన్మనామంతో ముడిపడి ఉండే విధానమే దీపస్థానం. ఈ దీపస్థానాన్ని సంఖ్య కూర్మచక్ర స్థానాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంఖ్యా కూర్మచక్రంలో అష్టదిక్కులతో పాటు మధ్యస్థానం అంటే పీఠస్థానంగా ఏర్పాటు చేసుకొని మనం నివసించే గ్రామ దేవత ఏ స్థానంలో ఉందో తెలుసుకొని ఆ స్థానం మనకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకొని ఏ దిక్కులో దీపారాధన చేస్తే సిద్ధి లభిస్తుందో తెలుసుకునే అద్భుతమైన రహస్య విధానం ఈ సంఖ్య కూర్మచక్ర స్థానం. కాబట్టి సాధకుడు దీనిని కూడా తెలుసుకొని సాధన చేస్తే తను చేసే సాధన ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవడం
చాలా సులభం అవుతుంది. అలా తెలుసుకోకుండా సాధన చేస్తే సమయం వృధా అవ్వటమే కాకుండా సాధనకు తగిన ఫలితం ఉండదు. కొన్ని సందర్భాలలో మనం మంత్ర సాధన ఎంతగా చేస్తుంటే అంతగా బాధని, దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం చేసే సాధనలో లోపం ఉందా, లేక మంత్ర విధానంలో లోపం ఉందా, మనమేమైనా నిష్ఠాలోపం చేస్తున్నామా, లేక మన సాధనకు ఎవరైనా ఆటంకం కలిగిస్తున్నారా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం తెలియక దేవతాస్థానాన్ని దూషించే వాళ్ళను కూడా చూశాను. అలాగే కొన్ని సందర్భాలలో అనేక అవమానాలకు గురి అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి సిద్ధ సాధనా విధానాన్ని చేసేటప్పుడు సాధకులు చాలా జాగ్రత్త వహించడం, రహస్య విధానాన్ని పాటించడం చాలా అవసరం. ఇలాంటివన్నీ భరించగలిగే శక్తి ఉన్నవారు మాత్రమే సిద్ధమంత్ర సాధన విధానాన్ని ప్రారంభించాలి. వచ్చే వారం జప సాధనకు ఏ ప్రదేశాలలో జపం చేస్తే ఉత్తమ ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం. వీటితో పాటు ఇంకా జప విధానాల రహస్యాలను తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞానసాగరం. ఓం శాంతి శాంతి శాంతి.